ఆవిడ నాకు ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, మీరెవరు నన్ను క్వశ్చన్ చేయడం, నేను ఆయనతో పోతాను లేకపోతే ఇంకోళ్ళతో పోతాను. వీళ్ళిద్దరూ కలిసి ఆశ్రమాలు కట్టుకుంటాము, దోపిడీ చేస్తాం అంటున్నారు కాబట్టి మనకి అభ్యంతరం. ఇప్పుడు ఈ దేశంలో చాలా మంది ఎల్జీబీటీక్యూలు పెళ్లి చేసుకుంటున్నారు, ఎవరికన్నా కాదంటున్నారా? మీటింగ్లు పెట్టి మాట్లాడుతున్నారా మీరు చేసేది తప్పని? ఎవరన్నా మహా అంటే ఎవరన్నా సనాతనవాదులు మాట్లాడతారేమో కానీ ఎవరు మాట్లాడట్లా. అది అసలు పాయింటే కాదు. వాళ్ళు చేసుకుంటున్నారు, కొంతమంది కలిసి ఉంటున్నారు, తర్వాత మళ్ళీ విడిపోతున్నారు. వాళ్ళ కష్టాలు మామూలు కుటుంబాల్లో ఎలా ఉన్నాయో వాళ్ళ కష్టాలు, వాళ్ళకి సినిమా కష్టాలు ఉన్నాయి. అది కాదు పాయింట్. ఈ అబ్బాయికి ఈ అమ్మాయి అట్రాక్ట్ అయ్యింది కేవలం ట్రాన్స్జెండర్ గా మాత్రమే అట్రాక్ట్ అయితే మీరు చెప్పింది కరెక్ట్. ఇతను నేను మాయలు చేస్తా, మంత్రాలు చేస్తా, ఆశ్రమాలు కడతా, డబ్బులు సంపాదిస్తా, నీకు కోట్లు కోట్లు ఇస్తా, అది చేస్తా ఇది చేస్తా అన్నాడు కాబట్టి ఈ మాయ గురించి మనం మాట్లాడుతున్నాం. అది ఆవిడ చెప్పాలి. ఇప్పుడు వర్షం నేను ఈయన నాకు డబ్బులు ఇస్తాడని చెప్పట్లేదు కదా. నేనేదో ఇప్పుడు మనం అందరం వాళ్ళకి చాలా తుచ్చులాగా కనబడుతుంటాం. ఎలా అంటే మీరందరూ కూడా ఈ కామం బట్టి ఎటువంటి శృంగారం కోసం వాటి కోసం మీరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మేము చూడండి, ఆయన శృంగారం చేయలేడని తెలిసినా కూడా మేము మనసులు కలిసి పెళ్లి చేసుకున్నాం. ఆ లెవెల్లో మేము కలిసాం. అది మీరు గుర్తించట్లా. మీరు గుర్తించాల్సింది ఏంటి? మీరందరూ కూడా తుచ్చమైన సంసార దీంట్లో పడి పోలాడుతున్నారు, ఆ రుచులు పోలాడుతున్నారు. మేము అలా కాదు. ఆయన ఏమి చేయలేడని తెలిసినా కూడా నేను వెళ్ళానంటే మేము మానసికంగా పెళ్లి చేసుకున్నాం. అది ఒక ఆదర్శం అన్నట్టుగా ఆవిడ అనుకోవచ్చు. బట్ ఏదైనా ఆవిడ ఇష్టం ఆవిడది. నేను ఆవిడ ఇష్టాన్ని తప్పుపట్టను. ఆవిడ మనం మానసిక రోగి అనేది చర్చించడం కూడా నాకు ఇది లేదు. బట్ ఈయన చేసేది మోసం అయితే మాత్రం ఖచ్చితంగా అఖాడా వాళ్ళు ఇంకా ఆ సంస్థల వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి. ఎవరో 2-3 సమాజాలు మాట్లాడుతున్నారు కానీ సంస్థ పెద్ద లేదు ఇది తప్పు అని చెప్పినప్పుడు దానికి ఒక శాంటిటీ ఉంటుంది. ఓకే, ఎస్, ఇదే అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు కృష్ణ శర్మ గారు, తెలంగాణ బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్. హలో అండి. ఎస్, మీతో మాట్లాడే ముందు హరిశ్చంద్ర రెడ్డి గారితో మళ్ళీ మాట్లాడదాం. ఎస్, హరిశ్చంద్ర రెడ్డి గారు, సో ఇదే ఇందాక మరి శేఖర్ భాష గారు చెప్పినట్లు ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఏంటి అసలు ఆడ మగ ఇది ఏది కాకుండా అసలు అంటే ఫర్దర్ గా వంశపారపర్యంగా పెళ్లిళ్ళు చేసుకుంటుంటారు. అంటే కొంచెం ఏదైతే వంశం పెరగాలి అన్న ఒక ఆలోచనతో పెళ్లిళ్ళు చేస్తారు. అదొక సంస్కృతి మన భారతదేశంలో ఉంది. అండ్ ఇది ఏది అన్ని పక్కన పెట్టేసి మనసులు కలిసాయి కదా, పెళ్లిళ్ళు మేము వేరే లెవెల్ అన్నట్టుగా చూపిస్తున్నారు. ఏంటి దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఇది ఏ రకంగా ఇంకా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి? See, firstly, I think it's a case of the general viewers unnaru kabatti they wanted to create some sort of scene and news and more than that. I don't think there's anything more to it. Ante attention seeking behavior perigindantara affiliation would help awesome because we have seen people, innocent people analna emanalna అంటే నేను మ్యాజిక్ చేసి కళ్ళు తెప్పిస్తా కాళ్ళు తెప్పిస్తా అట్లాంటి ప్రొసెషన్స్, లేకపోతే ఇప్పుడు ఈ అఘోరి నాకు మంత్రాలు వచ్చు ఇవన్నీ అని. ఇప్పుడు ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఎవరైతే అఘోరి లాగా ఫామ్ తీసుకొని ఆ అమ్మాయిని చేసుకుంటూ, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్లీ అంటే దే ఆర్ న్యూస్ మేకర్స్ బేసికల్లీ. దే వాంట్ క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ న్యూస్ అండ్ సీన్. ఇదైతే వాళ్ళ మ్యారేజ్ హౌ లాంగ్ విల్ ఇట్ లాస్ట్? 1 month తర్వాత దిస్ న్యూస్ ఇస్ ఓల్డ్ ఎనీవే. సో వాళ్ళు ఏమైతుండ్రు అనేది ఐ డోంట్ థింక్ మనం వి వుడ్ కేర్ ఆల్సో. అట్లీస్ట్ డిజిటల్ దాంట్లోనైతే వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడేది ఏమి ఉండదు. సో ఐడియల్లీ గోయింగ్ బ్యాక్ అగైన్ ఫర్ గర్ల్ ఆఫ్ ఆ ఏజ్ లో అమ్మాయి అంత అంటే ఫ్రీగా అది నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నా మనసు కలిసింది అట్లాంటి మాటలు చెప్తుంది అంటే ఆబ్వియస్లీ ఐదర్ ఇట్ ఈస్ చాలా